ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 6వ రోజు శుద్ధ షష్ఠి. చేయవలసిన దానం బ్రహ్మచారికి ఎర్రని కండువ. ఈ రోజు పూజించవలసిన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించవలసిన మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ స్వాహ. సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి. కలిగే ఫలితం సర్వసిద్ధి, సంతానం, జ్ఞానలబ్ధి. కార్తీక పురాణంలోని 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము. దీపదాన విధి మహత్యము. ఓ జనక మహారాజా, ఏ మానవుడైతే కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకం చేసి మంచిగంధం నీటిలో కస్తూరిని కలుపుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలము దక్కును. అలాగే ఏ మానవుడు కార్తీక మాసం అంతా కూడా దేవాలయమునందు గాని ఇంటి యందు గాని దీపారా చేసిన వానికి కైలాసము ప్రాప్తించును. దీపదానము చేయటం ఎటులా అనగా పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరచి ఒత్తులను చేసుకొనవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలు చేసి ఆవు నెయ్యి వేసి వత్తులు వేసి వెలిగించి ప్రమిదలను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ విధంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేసి బంగారంతో చేసిన ఒత్తిని వేసి ఆవు నెయ్యి నిండుగా పోసి పిండి ప్రమిదలు చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దీపదానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగును. అలాగే మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇలా పఠించవలెను. సర్వజ్ఞానం ప్రదం దివ్యం సర్వ సంపత్తు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. ఈ స్తోత్రాన్ని పఠించి దీపదానం చేయవలను. దీని అర్థము అన్ని విధాల జ్ఞానం కలుగజేయునది, సకల సంపదలని ఇచ్చునది. ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని వారు 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలుగును. దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించదను. ఆలకింపుడు అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పసాగాను. వితంతువు స్వర్గానికి ఏగుట. పూర్వకాలములో ద్రవిడ దేశమునందు ఒక గ్రామంలో ఒక స్త్రీ గలదు. ఆమెకు పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాను. సంతానం గాని చివరికి బంధువులు గాని లేరు. అందుచేత ఆమె ఇతర ఇళ్లల్లో దాసీ పని చేయుచు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏదైనా వస్తువు ఇచ్చిన ఎడల ఆ వస్తువును ఇతరులకు అమ్ముకొనుచు ఆ విధంగా వచ్చిన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బుని కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకుని వచ్చిన వస్తువులు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకి అమ్ముకొనుచుండేది. ఈ విధంగా సొమ్ము కూడబెట్టుకొనుచు ఉంది. ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకి ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పని చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుడిని మనసారా ధ్యానించుట గాని చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేస్తూ ఉండేది. ఏ ఒక్క భిక్షగాడికి కూడా పిడికడు బియ్యం కూడా దానం చేయలేదు. తాను తినక ధనాన్ని కూడబెట్టుచుండేది. ఇలా కొంతకాలం జరిగింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకుని సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజున అక్కడ ఒక సత్రంలో బస చేసెను. అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని పిదప ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకునెను. ఆమె వద్దకు వెళ్లి, అమ్మా, నా హితవు ఆలకించుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్నాను, నా మాటలు ఆలకించుము. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణమైనా మృత్యువు తీసుకొని
పోవును. ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత అద్దమని భావించి దగ్గరకు వెళ్లి భస్మమవుచున్నది. అటులనే మానవులు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నారు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ఆ ధనం ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుడిని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము. నీ పాప పరిహారార్థమై వచ్చే కార్తీక మాసంలో ప్రాతకాలంలో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి వచ్చే జన్మలో నీవు పుణ్యవతి అయి సకల సౌభాగ్యాలు పొందగలవు ఉపదేశము ఇచ్చెను. ఆ వితంతువు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తన్మయత్వంతో విని తన మనసుని మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావున కార్తీక మాసము వ్రతములు అంత మహత్యము ఉన్నది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము. 7వ రోజు పారాయణంలో కలుసుకొందాం.